హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ముఖ్యంగా శత జయంతి సందర్భంగా ప్రముఖమైనటువంటి వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారి జీవిత విశేషాలను డాక్టర్ జాస్తి వీరాంజనేయులు గారు అందజేయగా, మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన శత జయంతి సందర్భంలో మండలి వెంకటకృష్ణారావు గారికి నివాళులతో కూడిన సంస్మరణ ఇది. ఇక వినండి. కాలాన్ని దాటి నిలిచిన నాయకుడు మండలి వెంకటకృష్ణారావు. కొందరు అధికారంతో చరిత్రకెక్కుతారు, మరికొందరు ఆలోచనలతో చరితార్థులవుతారు. కానీ చాలా అరుదుగా కొందరు మాత్రమే ప్రజల హృదయాల్లో చిరంజీవులై నిలుస్తారు. అలాంటి వ్యక్తుల్లో మండలి వెంకటకృష్ణారావు ఒకరు. ఈరోజు ఆయన శత జయంతి, అనగా 2026 ఆగస్టు 4న వెంకటకృష్ణారావు గారు వారి శత జయంతి. వీరు స్వాతంత్రోద్యమం నుంచి పార్లమెంటు వరకు, పంచాయతీ సమితి నుంచి మంత్రి పదవి వరకు, మాతృభాషాభిమానం నుంచి ప్రపంచ తెలుగు మహాసభల వరకు కృష్ణారావు జీవన ప్రస్థానం నాటి తరానికి స్ఫూర్తి, నేటి తరానికి మార్గదర్శకం కూడా. అధికారం మనిషిని పెద్దవాణ్ణి చెయ్యదు, ప్రజల నమ్మకం మాత్రమే నాయకుడిని మహోన్నతుణ్ణి చేస్తుందనడానికి మండలి వెంకటకృష్ణారావు జీవితం ఒక ఉదాహరణ. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు, ప్రజల కోసం. అధికారాన్ని ఆయన బాధ్యతగా భావించారు. అందుకే మంత్రి అయినా వినయంగా, నిరాడంబరంగా, ప్రజల పట్ల ఆప్యాయంగా ఉండేవారు ఆయన. ఈ లక్షణాలే ఆయన్ను ఇతర నాయకులకు భిన్నంగా నిలబెట్టాయి. మండలి వెంకటకృష్ణారావు 1926 ఆగస్టు 4న కొల్లేటి సీమ పల్లెవాడ గ్రామంలో మండలి వెంకటరామయ్య, మహంకాళమ్మ దంపతులకు జన్మించారు. ఆయన విద్యార్థి దశలోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. పల్లెలో పుట్టి పెరిగి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం కృష్ణారావు ప్రజా జీవితానికి గట్టి పునాది వేసింది. ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా నేల విడిచి సాము చెయ్యలేదు ఆయన. కృష్ణారావు 1952 నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు రాజాజీ మంత్రివర్గంలో విద్యామంత్రిగా పనిచేశారు. 1957 మచిలీపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఆయన. 1962 ఎన్నికల తర్వాత ఆయన స్వరాష్ట్రంపై దృష్టి పెట్టారు. 1972లో అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం అక్కడి నుంచి ఏకగ్రీవంగా ఎన్నికై సాంఘిక సంక్షేమ, మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన. 1974లో విద్యా సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. విద్య, సంస్కృతి, భాష పట్ల ఆయనకు ఉన్న అభిమానం ఈ బాధ్యతలతో మరింత విస్తరించింది. తెలుగు భాషను ప్రేమించడం అంటే తెలుగువారమని అందరూ గర్వపడేలా చేయడమేనని కృష్ణారావు నమ్మారు. ఆ ఆలోచనే 1975 తొలి ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు దారితీసింది. ఆ మహత్తర యజ్ఞానికి మండలి వెంకటకృష్ణారావు ప్రధాన సారథి. ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగువారిని ఒకే వేదిక పైకి తీసుకువచ్చి మాతృభాషా వైభవాన్ని ప్రపంచానికి చాటిన చారిత్రక ఘట్టం అది. ఆయన భాషాభిమానం దేశ సరిహద్దులతో ఆగిపోలేదు. 1981లో అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షుడిగా మలేషియాలో ద్వితీయ మహాసభలను నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సాంస్కృతిక అనుబంధాన్ని బలోపేతం చేశారు. 1982లో సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సహకార రంగం అభివృద్ధి కృషి చేశారు. నాయకుడి అసలు స్వరూపం
అధికారంలో కాదు, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు బయటపడుతుంది. దివిసీమ ఆనాటి ఉప్పెన మండలి వెంకటకృష్ణారావు జీవితంలో అలాంటి పరీక్షా సమయం. 1977లో సంభవించిన ఉప్పెన దివిసీమను అతలాకుతలం చేసి వేలాది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు కృష్ణారావు అక్కడి నిరాశ్రయులకు ఆప్తబంధువయ్యారు. బాధితుల కన్నీటిని తుడిచారు. ప్రజలకు అవసరమైన సమయంలో వారి పక్కన నిలబట్టమే నిజమైన నాయకత్వం అని తన సేవల ద్వారా చాటి చెప్పారు. ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతగా ప్రజలు దివిసీమ గాంధీ అని మండలి వెంకటకృష్ణారావుని పిలుచుకున్నారు. తుది శ్వాస దాకా ప్రజల మధ్య గడిపారు ఆయన. మండలి వెంకటకృష్ణారావు ఏ ఒక్క రంగానికో తన సేవలను పరిమితం చేయలేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణకు, పల్లె ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తోడ్పడే రంగాల పట్ల ఆయన ఆసక్తి కనబరిచేవారు. గాంధీజీని అనుసరించిన ఆయన ఖద్దరు ధరించేవారు. నిరాడంబరత, సత్యనిష్ట, సేవ, గ్రామీణాభివృద్ధి, బలహీన వర్గాల పట్ల ప్రేమ ఇవన్నీ కృష్ణారావు జీవన విధానంలో భాగమయ్యాయి. గాంధీజీ శత జయంతిని పురస్కరించుకొని అవనిగడ్డలో గాంధీ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు ఆయన. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి నాయకులే వారి దగ్గరికి వెళ్ళాలి తప్ప ప్రజలు తమ సమస్యలతో నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని ఆయన విశ్వసించారు. అందుకే తుది శ్వాస దాకా ప్రజల మధ్యనే ఉన్నారు ఆయన. వారి సమస్యలకు చేతనైన పరిష్కారాన్ని చూపేందుకు ప్రయత్నించారు ఆయన. చరిత్ర మనకు రెండు రకాల నాయకులను చూపిస్తుంది. ఒకరు సమకాలీన సమాజంపై ప్రభావం చూపేవారు, మరొకరు కాలాన్ని దాటి తరతరాలను ప్రభావితం చేసేవారు. మండలి వెంకటకృష్ణారావు రెండో కోవకు చెందినవారు. ఇప్పటికీ ఆ మహానుభావుడి పేరు ఇంత గౌరవంగా వినిపిస్తుందంటే అది ఆయన ఆర్జించుకున్న నైతిక సంపదకు నిదర్శనం. అందుకే ఈ శత జయంతి ఆగస్ట్ 4, 2026 సందర్భంగా కృష్ణారావు ఆదర్శ వ్యక్తిత్వాన్ని నవతరానికి పరిచయం చేయాలి. అదే ఆయనకు అత్యున్నత నివాళి అంటూ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అందజేసినటువంటి ఈ జీవిత విశేషాలని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన, మరీ ముఖ్యంగా శత జయంతి జరుపుకుంటున్నటువంటి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.